ఈ చాప్టర్‌లో మనం డేటా ఇంపోర్టింగ్ ఎలా చేయాలి? సెవెరల్ సోర్సెస్ నుంచనే చూస్తాం. సీఎస్‌వి ఫైల్‌లో ఉంటే ఒకవేళ మన డేటా అనేది ఎలా లోడ్ చేయాలి? లేదంటే టెక్స్ట్ ఫైల్‌లో ఆన్‌లైన్ నుంచి ఎలా గెట్ చేసుకోవాలి? లేదంటే ఒక డేటాబేస్ నుంచి ఎలా గెట్ చేసుకోవాలని చూద్దాం. అసలు మనకి సీఎస్‌వి ఫైలా? లేదంటే టెక్స్ట్ ఫైలా అనేది ఎలా తెలిసిద్ది? ఒకవేళ నేను నా ఫైల్స్‌లోకెళ్ళానంటే ఇక నాకు సెవెరల్ ఫైల్స్ అనేది కనబడుతున్నాయి. ఓకే. ఇవన్నీ గూడా మనం ఏమనుకుంటాం? ఎక్సెల్ ఫైల్స్ అని చెప్పేసని అనుకుంటాం ఇవన్నీ కూడా. కానీ ఇక్కడ మనం నేము, డేట్ మోడిఫైడ్, టైప్ అని చెప్పేసి ఉంది కదా! ఈ టైప్ దగ్గర మనం చూసినట్లయితే మనకు తెలిసిద్ది. అసలు ఏంటని చెప్పేసని. ఇక్కడ మనకు కనబడుతుంది కదా! మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ కామా సెపరేటెడ్ వాల్యూస్ అని. సో, మనం ఏమని రీడ్ చేస్తామంటే ఇక్కడొచ్చేపాటికి ఈ ఫైల్ అనేది సీఎస్‌వి ఫైల్ అని చెప్పేసని తీసుకుంటాం. రిమైనింగ్ అంతా కూడా ఇవన్నీ కూడా ఎక్సెల్ ఫైల్స్ అని చెప్పేసని లాస్ట్ వన్ వచ్చేపాటికి టెక్స్ట్ డాక్యుమెంట్ అని చెప్పేసి. సో, ఈ ఫైల్స్ అనేది మనం ఎలా లోడ్ చేస్తాం ఏంటనేది చూస్తాం. ఇక్కడ బేసిక్‌గా ఫస్ట్ ఏం చేస్తామంటే మనం వచ్చేపాటికి డేటాలోకెళ్ళి మీకిక్కడ కనిపిచ్చిద్ది. టెక్స్ట్ ఆర్ సీఎస్‌వినా లేకపోతే ఏంటని చెప్పేసని మనం ఇక్కడ చెప్తాం. మనకెక్కడి నుంచి కావాలా డేటా ఏంటనేది ఇక్కడి నుంచి మనం తీసుకుంటాం. నాకు ఒకవేళ టెక్స్ట్ ఫైల్స్ అయితే టెక్స్ట్ ఫైల్స్ అని చెప్పేసి మెన్షన్ చేస్తాను. లేదంటే సీఎస్‌వి అయితే సీఎస్‌వి అని చెప్పేసి. సో, వన్స్ ఒకసారి మనం డేటా ట్యాబ్‌లోకెళ్ళిన తర్వాత, ఈ డేటాలోకెళ్ళిన తర్వాత మనకిక్కడ కనిపిచ్చిద్ది. ట్రాన్స్‌ఫార్మ్ డేటా లేదంటే గెట్ డేటా ఇక్కడ కనిపిచ్చిద్ది. సో, ఇక్కడి నుంచి మనం ఏం చేస్తామంటే ఒకవేళ టెక్స్ట్ సీఎస్‌వి అయితే మనకి ఆప్షన్ అనేది ఇక్కడ ఉంది డైరెక్ట్. టెక్స్ట్ సీఎస్‌వి అని చెప్పేసని డైరెక్ట్ మెన్షన్ అయితే చేస్తాం. సో, ఇప్పుడు ఎలా అనేది చూద్దాం. నేను ఫస్ట్ సీఎస్‌వి ఫైల్ అనేది లోడ్ చేయాలనుకున్నాను. నా సీఎస్‌వి ఫైల్ అనేది ఎక్కడుంది? ఇక్కడ ఆల్రెడీ ఓపెన్‌లో పెట్టా. ఏమని చెప్పేసని దిస్ పీసీ న్యూ వాల్యూమ్ ఆ తర్వాత ఒక పాత్ అనేది ఉంది. ఏం చేస్తామంటే ఇక్కడ కర్సర్ అనేది ఇక్కడ పెట్టి టెక్స్ట్ ఆర్ సీఎస్‌వి అని చెప్పేసని తీసుకుంటాం. వన్స్ ఎప్పుడైతే మనం టెక్స్ట్ ఆర్ సీఎస్‌వి అని చెప్పేసని తీసుకున్నామో, మనకి ఆ లొకేషన్ అనేది ఓపెన్ అవ్వడానికి ట్రై చేసిద్ది. ఒకవేళ ఫైల్స్ ఏమన్నా ఉంటే డిఫాల్ట్‌గా ఓపెన్ అయిద్ది. లేదంటే మనం లొకేషన్ అనేది చెప్పాలి. ఎక్కడుంది ఏంటని చెప్పేసని. నాకొచ్చేపాటికి ఈ ఫైల్స్‌లో ఈ లొకేషన్‌లో ఉందని చెప్పేసని మనం చెప్తాం. ఇక్కడొచ్చేప్పటికి నాకు కనబడుతుంది. ప్రీవియస్ నేను చూసుకుంటే సెవెరల్ ఫైల్స్ అని కనిపించినాయి. ఒకవేళ అయి కూడా కనిపించాలంటే ఇక్కడ మనం ఫైల్ నేమ్, టూల్స్, ఓపెన్, క్యాన్సెల్ ఉంది కదా! దీని దగ్గర మనం ఆల్ ఫైల్స్ అనేది తీసుకుంటే మొత్తం ఫైల్స్ అనేవి కనబడతాయి. కానీ నాకిప్పుడు ఓన్లీ సీఎస్‌వి ఫైల్ కావాలి కాబట్టి సీఎస్‌వి అనేది తీసుకుంటాను. ఆ తర్వాత ఇంపోర్ట్ అని చెప్పేసని అంటాను. వన్స్ ఒకసారి ఎప్పుడైతే నేను ఇంపోర్ట్ అన్నానో ఇక్కడ నాకు పవర్ క్వెరీ ఎడిటర్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకేనా? ఇక్కడొచ్చేపాటికి లోడ్ ఆర్ ట్రాన్స్‌ఫార్మ్ డేటా అని చెప్పేసని వచ్చింది. మనం ఏం చెప్తామంటే లోడ్ అని చెప్పేసనంటే సరిపోయేది. మనకున్న డేటా అనేది సీఎస్‌వి ఫైల్ అనేది ఇప్పుడు ఓపెన్ అయిపోయింది. లేదు ఒకవేళ నాకు టెక్స్ట్ ఫైల్ కావాలనుకో, అప్పుడేం చేస్తాను? డేటా ట్యాబ్‌లోకెళ్ళి టెక్స్ట్ ఆర్ సీఎస్‌వి అని చెప్పేసని టెక్స్ట్ ఫైల్ అనేది తీసుకుంటాను. ఆ తర్వాత ఇంపోర్ట్ నెక్స్ట్ వన్ వచ్చేపాటికి లోడ్ అని చెప్పేసని అంటాను. ఈ విధంగా మనం టెక్స్ట్ ఫైల్ అనేది తీసుకుంటాం. లేదు ఒకవేళ మనం ఒక డేటాబేస్ అనేది ఉంది. ఆ డేటాబేస్ నుంచి ఫైల్ అనేది తెచ్చుకోవాలంటే ఎలా? నాకు చూసుకుంటే నాకొచ్చేపాటికి డేటాబేస్ అనేది ఎస్‌క్యూఎల్ సర్వర్ అనేది ఉంది. ఈ ఎస్‌క్యూఎల్ సర్వర్ నుంచి డేటా అనేది ఎలా తీసుకుంటాం మనం? ఇప్పుడు నేను ఒకవేళ ఎస్‌క్యూఎల్ సర్వర్ అనేది ఓపెన్ చేశాననుకో, ఓపెన్ అవుతుంది. లేదు ఒకవేళ ఆన్‌లైన్‌లో నుంచి అయితే ఆన్‌లైన్‌లో ఏముంది ప్రెజెంట్ మనకి ఐపీఎల్ కాబట్టి క్రిక్ ఇన్ఫో నుంచి ఒక టేబుల్ అనేది గెట్ చేసుకోవాలనుకుంటున్నాను. ఏమని చెప్తాను? సిరీస్ ఐపీఎల్ 24 ఆ తర్వాత స్టాటిస్టిక్స్ చూసుకొని ఏదైతే ఉందో ఆ తర్వాత ఇక్కడ మనకి ఎస్‌క్యూఎల్ సర్వర్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే. తర్వాత నేనేం చెప్పాను? ఇక్కడ సర్వర్ నేమ్ వచ్చేపాటికి నేనేమంటున్నానంటే డాట్ అని చెప్పేసని అన్నాను. ఆ తర్వాత కనెక్ట్ అని చెప్పేసని అన్నాను. ఎప్పుడైతే నేను కనెక్ట్ అయ్యానో ఇక్కడ నాకు వచ్చేపాటికి నా ఎస్‌క్యూఎల్ సర్వర్‌లో కనబడుతుంది. ఏమని చెప్పేసని ఒకవేళ నేను డేటాబేసెస్ అనేది చూసుకున్నాననుకో ఏమున్నాయని చెప్పేసని ట్రైనింగ్ అని చెప్పేసని ఒక డేటాబేస్ ఉంది. ఆ డేటాబేస్‌లో టేబుల్స్ వచ్చేవాటికి స్టూడెంట్ అనే ఒక టేబుల్ ఉంది. ఇక నాకు వచ్చేవాటికి ఈ స్టూడెంట్ అనే టేబుల్ నేను రన్ చేశాననుకో న్యూ క్వెరీ అని చెప్పేసని తీసుకుంటూ ఇక్కడ వచ్చేపాటికి మాస్టర్ కాకుండా ట్రైనింగ్ అని చెప్పేసని ఒకవేళ నేను స్టూడెంట్ అనే టేబుల్ రన్ చేశాను. ఏమని చెప్పేసని సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ అని చెప్పేసని తీసుకుంటూ ఆ తర్వాత వన్స్ ఎప్పుడైతే రన్ చేశానో నాకు వచ్చేపాటికి ఇక్కడ ఒక సింపుల్ డేటా అయితే ఉంది. ఈ డేటాబేస్‌లో దీన్ని ఒకవేళ ఎక్సెల్‌లో మనం ఇంపోర్ట్ చేసుకోవాలనుకో అదెలా? ఏం చేస్తామంటే ఫస్ట్ డేటాలో డేటా ట్యాబ్‌లో గెట్ డేటాలో మనకి ఇక్కడ ఫైల్ నుంచా లేదంటే డేటాబేస్ నుంచా అని చెప్పేసని ఉండేది. సో, ఇక్కడ నుంచి మనం డేటాబేస్ అని చెప్పేసని ఎస్‌క్యూఎల్ సర్వర్ అని చెప్పేసని ఇక్కడ మనల్ని కొన్ని క్రెడెన్షియల్స్ అనేది అడిగిద్ది. ఏమని చెప్పేసని సర్వర్. సర్వర్ నేను దేనితో కనెక్ట్ అయ్యాను డాట్‌తో. సో, డాట్ అని మెన్షన్ చేస్తాను. ఇంకా నాకొచ్చేపాటికి ఒక డేటాబేస్ ఉంది ట్రైనింగ్. లేదా వేరే డేటాబేసెస్ అనేది ఉంటే ఆ నేమ్ అనేది చెప్తాను. ఆ తర్వాత ఓకే అంటాను. నా లోకల్ సిస్టమ్‌లో ఉన్న డేటాబేస్‌కి కనెక్ట్ అయ్యి ఇక్కడొచ్చేపాటికి నాకు ఈ ట్రైనింగ్ అనే డేటాబేస్‌లో స్టూడెంట్ అనే టేబుల్ ఉంది అని చెప్పేసని చూపించిద్ది. ఆ తర్వాత లోడ్ అంటే మనకి అందుట్లో ఏదైతే డేటా అనేది ఉందో ఒకవేళ ఇక్కడ నాకు ఒక రోనే ఉంది డేటా అనేది. లేదు ఒకవేళ ఇంకా కావాలనుకో అప్పుడొచ్చేపాటికి ఇంకా అయిద్ది మనకి.
ఎన్నైతే రోస్ అనేది ఉంటాయో అవన్నీ కూడా లోడ్ అవుతాయి. ఇది వచ్చేపాటికి ఒక డేటాబేస్ నుంచి. ఆ తర్వాత ఆన్‌లైన్ నుంచి అని చెప్పేసి అనుకున్నాం. ఆన్‌లైన్ నుంచి ఎలా తీసుకుంటాం మనం ఇక్కడ? ఒకవేళ ఈ ఫుల్ లిస్ట్ అనేది చూసాననుకో, ఏమని చెప్పేసని, ఇదంతా కూడా మోస్ట్ వాల్యుబుల్ అని చెప్పి వాల్యుబుల్ ప్లేయర్స్ అని చెప్పేసని ఉంది. ఆ తర్వాత టాప్ వికెటర్స్, ఆ తర్వాత టాప్ స్కోరర్స్. ఓకే. ఇది కావాలనుకుంటున్నాను నాకు. మోస్ట్ రన్స్ ఎవరైనా ఏంటని చెప్పేసని. ఇదనేది తీసుకుంటాను. ఇక్కడేంటంటే మనకి డైరెక్ట్ లింక్ అనేది ఇచ్చారు. లేదంటే ఒకవేళ డైరెక్ట్ లింక్ అనేది లేకపోతే ఏం చేస్తారంటే, ఇక్కడ మీకు అడ్రెస్ అనేది కనబడుతుంది కదా! ఈ అడ్రెస్ అనేది కాపీ చేయండి. కాపీ చేసి ఎక్సెల్‌లోకొచ్చి డేటాలోకెళ్ళి ఇక్కడొచ్చేపాటికి ఫ్రమ్ వెబ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అనేది కనిపించింది మనకి. అవునా? ఈ ఫ్రమ్ వెబ్ అని చెప్పేసిన ఆప్షన్‌లో ఏం చేయాలంటే మనం అదనేది క్లిక్ చేస్తే వన్స్ ఒకసారి ఫ్రమ్ వెబ్ అని చెప్పేసని మనకి యూఆర్ఎల్ అనేది అడిగిద్ది. వన్స్ ఎప్పుడైతే యూఆర్ఎల్ అని అడుగుతుందో దీన్నొచ్చేపాటికి పేస్ట్ చేస్తే సరిపోయిద్ది. ఇదంతా కూడా మనకి బ్యాక్ ఎండ్‌లో రన్ అవుతుంది. ఆ కనెక్టింగ్ అనేది తీసుకొని అందులో ఏ టేబుల్స్ అయితే ఉన్నాయో అవన్నీ కూడా మనకి విజిబుల్ అనేది అవుతాయి. ఇక్కడొచ్చేపాటికి నాకేమేమి చూపెడుతుంది? డాక్యుమెంట్ 1 ఇదనే చూసుకున్నానికి ఇలా ఉంది. నాకు ఇలా కాదు కావాల్సింది. టేబుల్ 0లో ఉన్న డేటా అనేది కావాలి. సో, ఇదేం చేస్తాను నేను? లోడ్ డేటా అని చెప్పేసని తీసుకుంటాను. వన్స్ ఎప్పుడైతే లోడ్ డేటా అని చెప్పేసని తీసుకున్నానో ఇదంతా కూడా నాకు అక్కడ ఏదైతే డేటా అనేది చూసానో నేను ఆన్‌లైన్‌లో, ఈ డేటా అంతా కూడా నాకు ఇక్కడ అనేది విజిబుల్ అనేది అవుతుంది. ఈ విధంగా మనం ఒక ఆన్‌లైన్ నుంచి డేటా అనేది గెట్ చేసుకుంటాం. లేదా ఒకవేళ మనకున్న డేటాని టెక్స్ట్‌లో గాని, CSVలోకి గాని సేవ్ చేయాలంటే ఏమని చెప్తాం మనం? ఇక్కడొచ్చేపాటికి ఉంది కదా! ఫైలు, సేవ్ యాస్ అని చెప్పేసని ఒక పాత్ అనేది ఇస్తాం. ఆ తర్వాత ఇక్కడొచ్చేపాటికి వర్క్ బుక్‌లో కాకుండా మనం ఏం చెప్తామంటే నేమ్ అనేది ఇస్తాం. నేమ్ కాకుండా మాక్రోనా లేదంటే CSVనా లేదంటే టెక్స్ట్‌లోనా ఏంటనేది చెప్తాం. పీడీఎఫా ఏంటనేది చెప్తాం. ప్రెజెంట్ నాకొద్దు కాబట్టి క్యాన్సిల్ అని చెప్పేసని తీసేస్తాను. ఈ విధంగా మనం డేటా అనేది సెవెరల్ సోర్స్ నుంచి ఇంపోర్ట్ అనేది చేసుకుంటాం. పైవట్ టేబుల్ అంటే ఏంటి? పైవట్ టేబుల్ యూజ్ చేసి మనం డేటా అనాలిసిస్ అనేది ఎలా అనేది చూస్తాం. సో, ఇక్కడొచ్చేపాటికి నాకు ఒక డేటా అయితే ఉంది. ఏంటిది? ఇక్కడొచ్చేపాటికి మనకి ఎన్ నంబర్ ఆఫ్ కాలమ్స్ అనేది ఉన్నాయి. సో, ఈ డేటా అనేది పైవట్ టేబుల్ కింద ఎలా కన్వర్ట్ చేయాలి? నేను డేటాలో ఎక్కడో ఒక చోటని క్లిక్ చేసి ఇన్సర్ట్‌లోకెళ్ళి పైవట్ టేబుల్ అని చెప్పేసి మెన్షన్ చేస్తాను. తర్వాత నాకు డేటా రేంజ్ అనేది అడుగుతుంది. ఆ తర్వాత ఎగ్జిస్టింగా లేదంటే న్యూ వర్క్ షీటా? న్యూ వర్క్ షీట్ అని చెప్పేసని అడుగుతాను. లేదంటే ఎగ్జిస్టింగ్ అని చెప్పేసని ఆ తర్వాత ఇక్కడ క్రియేట్ పైవట్ టేబుల్‌లో మనకు ఇక్కడి నుంచి కావాలని చెప్పేసని అడుగుతాం. తర్వాత ఓకే అని చెప్పేసని అంటాం. ఈ విధంగా నాకు పైవట్ టేబుల్ అనేది క్రియేట్ అయిద్ది. తర్వాత వచ్చేవాటికి వన్ డైమెన్షన్ అనాలిసిస్. ఈ వన్ డైమెన్షన్ అనాలిసిస్‌లో మనకి ఫైండ్ ఔట్ యావరేజ్ క్రెడిట్ లిమిట్ జెండర్ వైస్ అని చెప్పేసి అడుగుతున్నారు. జెండర్ వైస్‌గా మనకి క్రెడిట్ లిమిట్ అనేది కావాలి. సో, నాకు ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఏం చేయాలంటే మనకి ఇక్కడ కనబడుతుంది కదా! ఈ ఫీల్డ్ సెట్టింగ్ అనేది. ఈ ఫీల్డ్ సెట్టింగ్‌లో మనకొచ్చేవాటికి ఆప్షన్స్ అనేవి చేంజ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఈ అవుట్‌లెట్ అనేది ఇట్లా మీకు నచ్చలేదనుకో ఏం చేస్తారు ఇక్కడ సెట్టింగ్స్ అనే బటన్ ఉంది కదా! దీని మీద క్లిక్ చేసి ఎలా అయితే కావాలనుకుంటున్నారో అదనేది తీసుకుంటే సరిపోద్ది. ఇక్కడ నాకు ఫస్ట్ థింగ్ వచ్చేపాటికి ఇవి కనబడుతున్నాయి కదా! వచ్చేపాటికి ఫీల్డ్స్ అంటారు. ఫీల్డ్స్ ఆర్ నథింగ్ బట్ మనకి డేటాలో ఏదైతే హెడర్స్ అనేది ఉన్నాయో అవి వచ్చేపాటికి ఇక్కడ మనకు కనబడుతున్నాయి. సో, ఇక్కడ నాకు క్రెడిట్ లిమిట్ యావరేజ్ అనేది కావాలి. అది కూడా జెండర్ వైస్ అనేది కావాలి. సో, నాకిక్కడ జెండర్ అనే కాలమ్ ఉంది. ఈ వాల్యూస్ అనేది నేను తీసేస్తాను ముందు. ఏదైనా వాల్యూస్ అనేది తీయాలంటే జస్ట్ డ్రాగ్ చేసి డ్రాప్ చేస్తే సరిపోద్ది. సో, నాకు జెండర్ అనేది కావాలి. జెండర్ అనేది తీసుకుంటాను. ఆ తర్వాత క్రెడిట్ లిమిట్ అనేది కావాలి. సో, క్రెడిట్ లిమిట్ మీద క్లిక్ చేస్తాను. ఎప్పుడైతే నేను క్రెడిట్ లిమిట్ మీద క్లిక్ చేస్తానో డిఫాల్ట్‌గా నాకు సమ్ ఆఫ్ క్రెడిట్ లిమిట్ అని చెప్పేసి చూపెడుతుంది. ఒకవేళ లేదు మార్చాలనుకో ఈ డ్రాప్ డౌన్ మీద ఓపెన్ చేసి వాల్యూ ఫీల్డ్ సెట్టింగ్స్‌లో యావరేజ్ అని చెప్పేసని తీసుకుంటాను. సో, నాకిక్కడ యావరేజ్ అని చెప్పేసని కనబడుతుంది. ఒకవేళ నేను దీన్ని ఒక చార్ట్‌లో చూపించాలనుకో ఏం చేస్తాను? ఈ డేటాని సెలెక్షన్ చేసుకొని డిజైన్‌లోకెళ్ళి పైవట్ టేబుల్ అనలైజ్‌లోకెళ్ళి పైవట్ చార్ట్‌లోకెళ్ళి ఏదైతే మనం కావాలనుకుంటున్నామో అదనేది సెలెక్షన్ చేసుకొని ఓకే అంటే సరిపోయిద్ది. మనకొచ్చేపాటికి డేటా అనేది చార్ట్ రూపంలో అయితే కనపడుతుంది. ఈ విధంగా చేస్తాం. ఆ తర్వాత ఇంకొకటి ఏమడుగుతున్నారు మనల్ని ఇక్కడ? తర్వాత వచ్చేపాటికి ఫైండ్ ఔట్ యావరేజ్ క్రెడిట్ లిమిట్ కార్డ్ కేటగరీ వైస్ విచ్ కేటగరీ హాస్ హైయెస్ట్ క్రెడిట్ లిమిట్ ఆన్ యావరేజ్ అని చెప్పేసి అన్నారు. ఇంకొక పైవట్ టేబుల్ అనేది క్రియేట్ చేయాలనుకో ఉన్న పైవట్ టేబుల్‌ని నేను కాపీ చేసుకొని ఈ కిందకొచ్చి పేస్ట్ అని చెప్పేసి అంటాను. కానీ నాకు ఈసారి ఏం కావాలి? యావరేజ్ క్రెడిట్ లిమిట్ అనేది కార్డ్ కేటగరీ వైస్ అనేది కావాలి. సో, నేనిక్కడ జెండర్ అనేది అన్‌చెక్ మార్క్ చేసి, ఆ తర్వాత నాకేం కావాలి ఈసారి? కార్డ్ కేటగరీ. సో, కార్డ్ కేటగరీ అనేది చూసుకొని నేను రోస్‌లోకనేది డ్రాగ్ చేస్తాను. వన్స్ ఎప్పుడైతే నేను రోస్‌లోకనేది డ్రాగ్ చేస్తానో, ఇక్కడొచ్చేపాటికి నాకు కనబడుతుంది. సో, కార్డ్ కేటగరీ వైస్‌గా నాకు యావరేజ్ క్రెడిట్ లిమిట్ అనేది కనబడుతుంది. కానీ ఇక్కడ ఏమడుగుతున్నారు మనల్ని? విచ్ కార్డ్ కేటగరీ హాస్ ద హైయెస్ట్ క్రెడిట్ లిమిట్ అని చెప్పేసి అడుగుతున్నారు.
ఇక్కడ మనకి 4 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి మనం చూసుకొని ఏదో ఒకటి చెప్పేస్తాం. కానీ ఒకవేళ ఎక్కువ ఉన్నాయనుకో అప్పుడేం చేస్తానంటే టేబుల్ మీద రైట్ క్లిక్ చేసి సార్ట్ అని చెప్పేసని లార్జెస్ట్ టు స్మాలెస్ట్ అని చెప్పేసని చెప్తాం. సో, యావరేజ్‌గా చూసుకుంటే మనకి ప్లాటినం అనేవాళ్ళు యావరేజ్‌గా ఎక్కువ ఉందని చెప్పేసని చెప్తాం. ఏదైనా చార్ట్‌లో కావాలనుకో ఏం చేస్తారు? సెలక్షన్ చేసి పైవట్ టేబుల్ అనలైజ్‌లో పైవట్ చార్ట్ అని చెప్పేసని తీసుకుంటారు. ఆ తర్వాత చార్ట్ అనేది ఓకే చేస్తారు. మనకి చార్ట్ అనేది వచ్చిద్ది. ఇందులో ఏమన్నా మీరు ఇవన్నీ తీసేయాలనుకో ఫీల్డ్స్ అనేది రైట్ క్లిక్ చేసి హైడ్ ఆల్ ఫీల్డ్ సెట్టింగ్స్ అంటారు. ఈ యాక్సెస్ అనేది కూడా సెలెక్ట్ చేసి డిలీట్ అంటారు. లెజెండ్ కూడా సెలెక్ట్ చేసి డిలీట్ అంటారు. ఆ తర్వాత ఇది కూడా సెలెక్ట్ చేసి డిలీట్ అంటారు. ఇక్కడ మనకు కనిపించిద్ది. లేదు ఒకవేళ నాకు టోటల్‌గా అది ఏమన్నా మార్చాలనుకున్నాననుకో ఏం చేస్తాను? ఇదనేది సెలక్షన్ చేసుకొని ఇక్కడ ఫార్ములా బార్‌లో యావరేజ్ ఆఫ్ క్రెడిట్ లిమిట్ అని చెప్పి ఎంటర్ అనేది చేస్తాను. ఇక నాకు వచ్చేవాటికి మోడిఫికేషన్ అనేది అయిపోతుంది. ఆ తర్వాత థర్డ్ వన్ ఫైండ్ ఔట్ ద యావరేజ్ ట్రాన్సాక్షన్ బై మ్యారిటల్ స్టేటస్ అని చెప్పేసని. ఈసారి నాకు వచ్చేపాటికి మ్యారిటల్ స్టేటస్ అనేది కావాలి. ఏం చేస్తాను? ఈ ఉన్న చార్ట్‌ని కాపీ చేసి, పేస్ట్ చేసి, ఈ ఉన్న పైవట్ టేబుల్‌ని కాపీ చేసి, పేస్ట్ చేసి థర్డ్ క్వెషన్ ఏంటి ఇక్కడ మనకి యావరేజ్ ట్రాన్సాక్షన్ బై మ్యారిటల్ స్టేటస్ అని చెప్పేసని. ఈ ట్రాన్సాక్షన్ అని చెప్పేసని మనకు ఒక కాలమ్ ఉండిద్ది. ఏది? టోటల్ ట్రాన్సాక్షన్ అమౌంట్ అని చెప్పేసని. సో, ఆ కాలమ్ అనేది తీసుకుంటాను. ఆ కాలమ్ అంటే ఇదనేది మనం ఎక్కడైనా డ్రాగ్ చేసి డ్రాప్ చేయొచ్చు. ఆ తర్వాత టోటల్ ట్రాన్సాక్షన్ అమౌంట్ అనేది తీసుకుంటాం. ఇక్కడొచ్చేపాటికి అమౌంట్ అనేది వచ్చింది. ఆ తర్వాత నాకు ఏ వైస్‌గా కావాలి? మ్యారిటల్ స్టేటస్‌గా కావాలి. సో, జెండర్ ప్లేస్‌లో మనం ఏమని చెప్తామంటే, మ్యారిటల్ స్టేటస్ అనేది తీసుకుంటాం ఇక్కడ. ఎప్పుడైతే నేను మ్యారిటల్ అనేది తీసుకుంటున్నానో, నాకు ఇక్కడొచ్చేపాటికి డేటా అనేది టేబుల్ అనేది చేంజ్ అవుతుంది. కానీ ఇక్కడేంటి నాకు కావాల్సింది యావరేజ్ అనేది కావాలి. కానీ సమ్మేషన్ అనేది ఉంది. ఏం చేస్తాను? రైట్ క్లిక్ చేసి సమ్మరైజ్ వాల్యూ బై యావరేజ్ అని చెప్పేసి కాల్ చేస్తాను. ఒకవేళ లార్జెస్ట్ నంబర్ కావాలంటే సార్టింగ్‌లోకెళ్ళి లార్జెస్ట్ ఏదైతే ఉందో అదనేది తెలుసుకుంటాను. సో, లాస్ట్ వన్ కంపేర్ ద మాక్సిమం ట్రాన్సాక్షన్ అమౌంట్ ఇన్ ఈచ్ ఎడ్యుకేషన్ లెవెల్ అని చెప్పేసని. ఇదొచ్చేవాటికి కాపీ అనేది చేసుకుంటాను. పైవట్ టేబుల్ అనేది పేస్ట్ చేస్తాను. ఎక్కడ కావాలి ఏంటనేది. ఆ తర్వాత నాకు వచ్చేపాటికి ఏంటిది? కంపేర్ ద మాక్సిమం ట్రాన్సాక్షన్ అమౌంట్ ఇన్ ఈచ్ ఎడ్యుకేషన్ లెవెల్ అని చెప్పేసని. ఇక్కడ వచ్చేపాటికి మనకి ట్రాన్సాక్షన్ అమౌంట్ అని చెప్పేసని కనబడుతుంది. ఆ తర్వాత ఎడ్యుకేషన్ లెవెల్ అనేది కావాలి. మ్యారిటల్ స్టేటస్ వద్దు. ఎడ్యుకేషన్ లెవెల్ అనేది కావాలి. వన్స్ ఎప్పుడైతే నాకు ఎడ్యుకేషన్ లెవెల్ అనేది వచ్చిందో, తర్వాత ఏంటి కావాల్సింది? ఇదనేది నేను రైట్ క్లిక్ చేసి సార్టింగ్‌లో లార్జెస్ట్, స్మాలెస్ట్ అని చెప్పేసనన్నాను. ఈ వాల్యూ అనేది కంపేర్ చేసుకుంటే ఈ వాల్యూస్‌లో ఎంత మైనస్‌లో ఉంది, లేదంటే ఎంత ప్లస్‌లో ఉంది ఏంటని చెప్పేసని కావాలనుకున్నాను. ఏం చేస్తాను? దీని మీద క్లిక్ చేసి, రైట్ క్లిక్ చేసి, షో వాల్యూ యాస్ అని చెప్పేసని, డిఫరెంట్ ఫ్రమ్ అని చెప్పేసని చెప్తాం. ఈ డిఫరెంట్ ఫ్రమ్ అని చెప్పేసని అడిగిన తర్వాత, ఇక్కడొచ్చేవాటికి మనకి 2 ఫైల్స్ అనేది కనబడుతున్నాయి. ఏంటిది? బేస్ ఫీల్డ్. ఎడ్యుకేషన్ లెవెల్ బేస్ చేసుకొని మనకి పోస్ట్ గ్రాడ్యుయేట్‌తో డిఫరెన్స్ అనేది కావాలనుకున్నాను. ఆ తర్వాత ఓకే చేశానంటే నాకొచ్చేపాటికి ఎడ్యుకేషన్ లెవెల్‌తో చూసుకుంటే ఇదొచ్చేపాటికి -31లో ఉంది. ఆ తర్వాత -95 ఇలా అని చెప్పేసనుంది. ఈ విధంగా మనం కనుక్కుంటాం. ఆ తర్వాత వన్ డైమెన్షన్ అనాలిసిస్. ఈ వన్ డైమెన్షనల్ అనాలిసిస్‌లో ఏమంటున్నారు? ఫైండ్ ఔట్ ద పర్సెంటేజ్ ఆఫ్ కస్టమర్స్ ఇన్ జెండర్ కేటగరీ. ఇక్కడొచ్చేపాటికి మనకి జెండర్ కేటగరీ బేస్ చేసుకొని కస్టమర్స్ అనేది పర్సెంటేజ్‌లో చూపించమంటున్నారు. ఏం చేస్తాం ఇక్కడ టేబుల్ మీద క్లిక్ చేసినప్పుడే మనకి ఫీల్డ్ లిస్ట్ అనేది కనిపించేది. గుర్తుపెట్టుకోవాలి బాగా. తర్వాత ఇక్కడొచ్చేపాటికి జెండర్ కేటగరీ అంటున్నారు కాబట్టి ఏమేమైతే ప్రీవియస్ ఉన్నాయో అవనేది అన్‌చెక్ చేసి జెండర్ అనేది తీసుకుంటాను. ఆ తర్వాత కస్టమర్స్ అనేవాళ్ళు కావాలి కాబట్టి క్లయింట్ నంబర్ అనేది తీసుకొని క్లయింట్ నంబర్ నేను కౌంట్‌లోకి లేదంటే వాల్యూ ఫీల్డ్ సెట్టింగ్స్‌లో యావరేజ్ అని చెప్పేసని కౌంట్‌లోకి తీసుకుంటాను. ముందు కౌంట్‌లో తీసుకున్నప్పుడు నాకు నంబర్ అనేది వచ్చిద్ది. ఆ తర్వాత రైట్ క్లిక్ చేసి షో వాల్యూ యాస్ ఆఫ్ అని చెప్పేసని పర్సెంటేజ్ గ్రాండ్ టోటల్ అనేది తీసుకుంటే నాకు సరిపోద్ది. ఫీమేల్ వచ్చేప్పటికి 52% లేదంటే మేల్ వచ్చేప్పటికి 47 అని చెప్పేసి. లేదు ఒకవేళ కౌంట్ కూడా చూపించాలనుకో అప్పుడు ఏం చేస్తాను? మళ్ళీ క్లయింట్ నంబర్ అనేది డ్రాగ్ చేస్తాను. ఆ తర్వాత రైట్ క్లిక్ చేసి సమ్మరైజ్ వాల్యూ బై కౌంట్ అని చెప్పేసి నేను చెప్తాను. ఈ విధంగా ఉండిద్ది నాకు. ఇదొచ్చేప్పటికి పర్సెంటేజ్ ఆఫ్ జెండర్ పర్సెంటేజ్ అని చెప్పేసని, కౌంట్ ఆఫ్ జెండర్ పర్సెంటేజ్ అని చెప్పేసి, ఆ తర్వాత ఇదొచ్చేపాటికి నంబర్ ఆఫ్ క్లయింట్స్ అని చెప్పేసని తీసుకుంటాను. ఆ తర్వాత ఇంకోటేంటిది ఫైండ్ ఔట్ పర్సెంటేజ్ ఆఫ్ కస్టమర్స్ ఇన్ బ్లూ కార్డ్ కేటగిరీ. ఈసారి మనకి బ్లూ కార్డ్ కేటగిరీ అన్నారు కాబట్టి జెండర్ అనేది రిమూవ్ చేసి కార్డ్ కేటగిరీ అనేది తీసుకుంటాను. సో, ఈ కార్డ్ కేటగిరీలో నాకొచ్చేపాటికి ఎంత సేమ్ అవే. ఇదొచ్చేపాటికి కౌంటు, ఇదొచ్చేపాటికి పర్సెంటేజ్‌లో ఉంది కాబట్టి చూస్తాం ఇక్కడ. బ్లూ అనేవాళ్ళు 98 అని చెప్పేసని. ఆ తర్వాత 2 డైమెన్షన్ అనాలిసిస్. ఈ 2 డైమెన్షన్ అనాలిసిస్‌లో ఫస్ట్ ఏంటిది? కాలిక్యులేట్ ద యావరేజ్ ట్రాన్సాక్షన్ అమౌంట్ బై కార్డ్ కేటగరీ అని చెప్పేసనంటున్నారు. ఇక్కడొచ్చేపాటికి ఏమని చెప్తాం మనం?
పైవట్ టేబుల్ మీద సెలక్షన్ చేసుకుంటాం. యావరేజ్ ట్రాన్సాక్షన్ అమౌంట్ కార్డ్ కేటగిరీ. సో, ఇక్కడ ఎడ్యుకేషన్ లెవెల్ అనేది అక్కర్లేదు. కార్డ్ కేటగిరీ అనేది కావాలి. అది కూడా మనం రోస్‌లో అనేది తీసుకుంటాం. ఆ తర్వాత యావరేజ్ ట్రాన్సాక్షన్ అమౌంట్. మనకి ఇక్కడ వచ్చేవాటికి టోటల్ ట్రాన్సాక్షన్ అని చెప్పేసి ఉండేది ఒక కాలము. టోటల్ ట్రాన్సాక్షన్ అమౌంట్ అనేది అది తీసుకుంటాం. ఇక్కడ వచ్చేవాటికి ఈ టోటల్ ట్రాన్సాక్షన్ అమౌంట్ అనేది మనల్ని యావరేజ్‌లో చూపించమన్నారు. ఏం చేస్తాం? దీని మీద రైట్ క్లిక్ చేసి ఆ తర్వాత సమ్మరైజ్ వాల్యూ బై యావరేజ్ అని చెప్పేసి తీసుకుంటాం. యావరేజ్‌లో మనకు కనబడుతుంది. లేదు ఒకవేళ పర్సెంటేజ్‌లో కూడా కావాలనుకో ఏం చెప్తాను నేను? మళ్ళీ వాల్యూ అనేది డ్రాగ్ చేసి ఇక్కడ వచ్చే వాటికి షో వాల్యూ యాజ్ అని చెప్పేసి పర్సెంటేజ్ ఆఫ్ గ్రాండ్ టోటల్ అంటే నాకు సరిపోయిద్ది. ఒకవేళ సార్టింగ్ అనేది చేయాలంటే రైట్ క్లిక్ చేసి సార్ట్ అని చెప్పేసి లార్జెస్ట్ స్మాలెస్ట్ అంటే సరిపోయిద్ది. మనకు వచ్చేవాటికి కనబడుతుంది. ఆ తర్వాత హౌ మెనీ కస్టమర్స్ ఆర్ అటెండ్ ఇన్ సింగిల్, మ్యారీడ్, డివోర్స్ కేటగిరీ. ఒకవేళ మనం టేబుల్‌లో సింగిల్ ఎంతమంది, డివోర్స్ ఎంతమంది ఇలా అనే చూసుకుంటే ఏవేమున్నాయి మనకి ఈ ఫీల్డ్స్ అనేది తీసేస్తాం. ఆ తర్వాత మ్యారిటల్ స్టేటస్ అనేది కావాలి కాబట్టి మ్యారిటల్ అనేది క్లిక్ చేస్తాను. ఇంకొకటి ఏంటిది నాకు కావాల్సింది ఎంతమంది ఉన్నారు ఏంటి అని చెప్పేసి అడుగుతున్నారు. సో, అప్పుడు ఏం చేస్తారంటే క్లయింట్ నెంబర్ అనేది డ్రాగ్ చేసి ఈసారి నాకు కావాల్సింది ఏంటి ఈ టేబుల్‌లో కౌంట్ అనేది కావాలి. సో, సమ్మరైజ్ వాల్యూ బై కౌంట్ అని చెప్పేసి అని అంటాం. ఇక్కడ వచ్చేపాటికి నాకు ఎంత సింగిల్ ఎంతమంది ఉన్నారు 3943 అని చెప్పేసని. ఆ తర్వాత మ్యారీడ్ అనేవాళ్ళు ఇంతమంది, డివోర్స్ అనేవాళ్ళు ఇంతమంది. ఈ కార్డ్ కేటగిరీలో చూసుకుంటే మనకి ఇక్కడ మ్యారిటల్ స్టేటస్‌లో చూసుకుంటే ఇంతమంది అనేవాళ్ళు కనపడుతున్నారు. ఆ తర్వాత థర్డ్ క్వెషన్. వాట్ ఈస్ ద యావరేజ్ క్రెడిట్ లిమిట్ ఆఫ్ కస్టమర్స్ ఇన్ డాక్టరేట్ ఎడ్యుకేషన్ లెవెల్ అండ్ గోల్డ్ కేటగిరీ అని చెప్పేసి అడుగుతున్నారు. ఇక్కడ ఏం అడుగుతున్నారు? క్రెడిట్ లిమిట్ అనేది అడుగుతున్నారు. సో, మనం ఏం చేస్తామంటే క్రెడిట్ లిమిట్ అనేది తీసుకుంటాం. సో, క్రెడిట్ లిమిట్ వచ్చేపాటికి వాల్యూస్‌లో అని చెప్పేసని ఆ తర్వాత డాక్టరేట్ ఎడ్యుకేషన్ లెవెల్. ఇక్కడ వచ్చేపాటికి ఎడ్యుకేషన్ లెవెల్ అనేది తీసుకుంటాం. ఇక్కడ వచ్చేపాటికి మనకు కనబడుతున్నారు. ఏమని చెప్పేసని డాక్టరేట్ ఎలా ఉన్నారు? ఆ తర్వాత యావరేజ్ అనేది అడుగుతున్నారు కాబట్టి వాల్యూ ఫీల్డ్స్ మీద సెట్టింగ్ చేసి రైట్ క్లిక్ చేసి షో వాల్యూ యాజ్ అని చెప్పేసి లేదంటే ఇక్కడ సమ్మరైజ్ వాల్యూ బై యావరేజ్ అని చెప్పేసి తీసుకుంటాం. ఒకవేళ పర్సెంటేజ్‌లో చూపించాలంటే మళ్ళీ ఈ వాల్యూ అనేది రీఎంటర్ అనేది చేసి ఇక్కడ తర్వాత షో వాల్యూ యాజ్ అని చెప్పేసి పర్సెంటేజ్ ఆఫ్ గ్రాండ్ టోటల్ అనేది తీసుకుంటే సరిపోయింది మనకి ఇక్కడ. ఎవరు ఎట్లా ఉన్నారు ఏంటి అని చెప్పేసి. ఇదే మనం సార్టింగ్ అని చెప్పేసి లార్జెస్ట్, స్మాలెస్ట్ అనేది తీసుకుంటాం. ఆ తర్వాత అప్లై ఫిల్టర్. ఈ ఫిల్టర్ బేస్ చేసుకొని మనకున్న డేటా అనేది ఫిల్టరింగ్ అనేది చేయొచ్చు. ఏదైతే మనం టేబుల్ అనేది క్రియేట్ చేస్తున్నామో ఇక్కడ. ఫస్ట్‌ది ఏంటి ఇక్కడ కాలిక్యులేట్ ద యావరేజ్ ట్రాన్సాక్షన్ బై కార్డ్ కేటగిరీ అండ్ జెండర్ అని చెప్పేసి అన్నారు. ఇక్కడ నాకు ఇవేమి అక్కర్లేదు కాబట్టి ఇదంతా కూడా నేను డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేస్తాను. తర్వాత ఏం కావాలి నాకు ఇక్కడ యావరేజ్ ట్రాన్సాక్షన్ అమౌంట్ బై కార్డ్ కేటగిరీ అండ్ జెండర్ అని చెప్పేసి అడుగుతున్నారు. ఇక్కడ నాకు ట్రాన్సాక్షన్ అమౌంట్ అనే కాలమ్ ఉండిద్ది. ఆ తర్వాత కార్డ్ కేటగిరీ బేస్ చేసుకొని నేను చూపించాలనుకున్నా. సో, కార్డ్ కేటగిరీ బేస్ చేసుకొని వచ్చేపాటికి నాకు డిఫాల్ట్‌గా సమ్ ఆఫ్ అని చెప్పేసి ఉంది. ఏం చేస్తాను రైట్ క్లిక్ చేసి తర్వాత సమ్మరైజ్ వాల్యూ బై యావరేజ్ అని చెప్పేసి మెన్షన్ చేస్తాను. ఇందులో నాకు జెండర్ బేస్ చేసుకొని కావాలనుకో, ఈ జెండర్ అనేది ఏం చేస్తామంటే ఫిల్టర్‌లోకి డ్రాగ్ చేస్తాం. ఈ ఫిల్టర్‌లో నాకు బేసిక్‌గా ఆల్ అని చెప్పేసి ఉంది. లేదు ఒకవేళ ఫీమేల్ అనేవాళ్ళు కావాలనుకో, ఫీమేల్ అనేది ఓకే చేస్తాను. ఇంతమంది ఉన్నారని చెప్పేసని. లేదా ఒకవేళ మేల్ అనేవాళ్ళు కావాలంటే మేల్ అని చెప్పేసని. ఒకవేళ మల్టిపుల్ ఉన్నాయంటే ఇక్కడ మనం మల్టిపుల్ అనేది సెలెక్షన్ చేసుకుంటాం. ఈ విధంగా. ఆ తర్వాత హౌ మెనీ కస్టమర్స్ ఆర్ యాక్టెడ్ ఇన్ సింగిల్, మ్యారీడ్, డివోర్స్ కేటగిరీ అని చెప్పేసి అడుగుతున్నారు. ఒకవేళ నేను కార్డ్ కేటగిరీ కాకుండా మ్యారిటల్ స్టేటస్ అనేది చూసుకుంటానంటే ఇక్కడ వచ్చేపాటికి సింగిల్ అనేవాళ్ళు, మెయిల్ అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? లేదు ఒకవేళ ఫీమేల్ అనేవాళ్ళు కావాలంటే ఇంత, లేదు ఒకవేళ ఆల్ అంటే ఆల్ అని చెప్పేసి మనకి ఇలా కనిపించిద్ది. ఆ తర్వాత వాట్ ఈస్ ద యావరేజ్ క్రెడిట్ లిమిట్ ఆఫ్ కస్టమర్స్ ఇన్ డాక్టరేట్ ఎడ్యుకేషన్ లెవెల్. ఆ తర్వాత ఇది వచ్చేపాటికి ఫిల్టర్‌లోనే చూపించమంటున్నారు. ఆ తర్వాత అట్రిషన్ ఫ్యాక్ట్‌లో కూడా చూపించమన్నారు. ఏం కావాలి ఇక్కడ మనకి ఎడ్యుకేషన్ లెవెల్ అనేది కావాలి కాబట్టి ఎడ్యుకేషన్ లెవెల్ అనేది తీసుకుంటాం. ఆ తర్వాత క్రెడిట్ లిమిట్ అనేది కావాలి. సో, ఇక్కడ వచ్చేవాటికి క్రెడిట్ లిమిట్ అనేది తీసుకుంటాం. సమ్ ఆఫ్ క్రెడిట్ లిమిట్ అని చెప్పేసి ఉంది. సమ్ ఆఫ్ కాదు రైట్ క్లిక్ చేసి సమ్మరైజ్ వాల్యూ బై యావరేజ్ అని చెప్పేసి కాల్ చేస్తాం. మనకు వచ్చేపాటికి యావరేజ్‌లో అనేది కనబడుతుంది. ఆ తర్వాత ఇంకొకటి ఏంటిది అడిగేది ఇక్కడ మనల్ని గోల్డ్ కేటగిరీ. ఆ తర్వాత జెండర్‌కి అట్రిషన్ ఫ్లాగ్‌కి మనల్ని ఫిల్టర్‌లో అనేది పెట్టమన్నారు. సో, జెండర్ అనేది చూసుకుంటాం. ఆ తర్వాత అట్రిషన్ ఫ్లాగ్ అనేది. సో, అట్రిషన్ ఫ్లాగ్ అనేది. ఇక్కడేంటి నాకు జెండర్‌లో మేలు ఓకే అని చెప్తాం. ఆ తర్వాత అట్రిషన్ ఫ్లాగ్‌లో ఎగ్జిస్టింగ్ అయిన వల్ల ఎవరెవరు అని చెప్పేసి మెయిల్‌లో చూసుకుంటే ఇంతమంది ఉన్నారని చెప్పేసి ఈ విధంగా తెలుసుకుంటాం మనం. తర్వాత స్లైసర్. ఈ స్లైసర్ కూడా ఏంటంటే మనకి
ఫిల్టర్‌లో మనం బేసిక్‌గా ఇక్కడికెళ్ళి తీసుకున్నాం. కాకపోతే స్లైసర్‌లో మనకొచ్చేపాటికి ఒక సెపరేట్ విండో లాగా మనకిక్కడ అనేది కనబడుతుంది. ఏమంటున్నారిక్కడ యూజ్ ఇన్సర్ట్ స్లైస్‌లు అని చెప్పేసని ఇక్కడేంటిది కాలిక్యులేట్ ద యావరేజ్ ట్రాన్సాక్షన్ అమౌంట్ బై కార్డ్ కేటగరీ అండ్ జెండర్ అని చెప్పేసని అడుగుతున్నారు. ఆ తర్వాత అప్లై ఫిల్టర్ అండ్ అట్రిషన్ అని చెప్పేసని అడుగుతున్నారు. ఏమని చెప్తాం ఇక్కడ మనం యావరేజ్ ట్రాన్సాక్షన్ అమౌంట్ బై కార్డ్ కేటగరీ అండ్ జెండర్. కార్డ్ కేటగరీ అనేది తీసుకున్నారు. ఆ తర్వాత క్రెడిట్ లిమిట్ కాదు నాకు కావాల్సింది యావరేజ్ ట్రాన్సాక్షన్ అమౌంట్ అనేది కాబట్టి టోటల్ అమౌంట్ అనేది వచ్చిద్ది నాకు. తర్వాత ఏం చేస్తాను నేను రైట్ క్లిక్ చేసి సమ్మరైజ్ వాల్యూ బై యావరేజ్ అనేది తీసుకుంటాను. ఆ తర్వాత జెండర్ అనేది కావాలనుకో, ఇక్కడ బేసిక్‌గా మీకు ఫిల్టర్స్ అనేది ఇచ్చారు. దీని మీద క్లిక్ చేసి డిలీట్ అంటే డిలీట్ అయిపోద్ది. తర్వాత ఒకవేళ నాకు జెండర్ మీద స్లైసర్ అనేది కావాలనుకో, జెండర్ మీద రైట్ క్లిక్ చేస్తే మనకి ఇన్సర్ట్ స్లైసర్ అని చెప్పేసని, యాడ్ ఎ స్లైసర్ అని చెప్పేసని వచ్చిద్ది. ఇక్కడ మనం మెయిల్ ఎంతమంది, ఫీమేల్ ఎంతమంది అనేది ఇక్కడ చూసుకోవచ్చు. ఒకవేళ మల్టిపుల్ కావాలనుకుంటే ఇది క్లిక్ చేసి ఈ రెండిటిని అంటే సరిపోద్ది. లేదనుకుంటే వద్దనుకుంటే ఈ 2 కూడా నాన్ క్లిక్ అన్నా లేదంటే ఇది చేసినా కూడా సరిపోద్ది మనకి. ఇది వచ్చేపాటికి ఓవరాల్‌గా అట్లా చూపెడుతుంది. తర్వాత వచ్చేపాటికి హౌ మెనీ కస్టమర్స్ ఆర్ అటెడ్ ఇన్ సింగిల్, మ్యారీడ్, డివోర్స్ కేటగరీ అని చెప్పేసని అడుగుతున్నారు. ఇక్కడొచ్చేవాటికి నేను ఎడ్యుకేషన్ లెవెల్ కాకుండా, కార్డ్ కేటగరీ కాకుండా మ్యారిటల్ స్టేటస్ అనేది తీసుకున్నాననుకో, ఈ మ్యారిటల్ స్టేటస్‌లో నాకు కస్టమర్స్ ఎంతమంది ఉన్నారని చెప్పేసని కావాలన్నారు. సో, నాకిక్కడొచ్చేపాటికి కౌంట్ ఆఫ్ కస్టమర్స్ అనేవాళ్ళు కావాలి కాబట్టి, ఇక్కడొచ్చేపాటికి సమ్మరైజ్ వాల్యూస్‌లో కౌంట్ అనేది మనం తీసుకుంటాం. ఇక్కడ సింగిల్ అనేవాళ్ళు ఎంతమంది, ఈ సింగిల్‌లో ఫీమేల్ అనేవాళ్ళు ఎంతమంది, లేదంటే మెయిల్ అనేవాళ్ళు ఎంతమంది, అసలు ఓవరాల్‌గా ఎంతమందనేది ఇలా అనేది తెలుసుకుంటాం. ఆ తర్వాత వాట్ ఈస్ ద యావరేజ్ క్రెడిట్ లిమిట్ ఆఫ్ కస్టమర్స్ ఇన్ డాక్టర్ ఎడ్యుకేషన్ లెవెల్ అండ్ గోల్డ్ కేటగరీ. ఇక్కడొచ్చేపాటికి ఏమంటున్నారు మనకి, వాట్ ఈస్ ద యావరేజ్ క్రెడిట్ లిమిట్ ఆఫ్ కస్టమర్స్ అని చెప్పేసని. ఇక్కడొచ్చేపాటికి మ్యారిటల్ స్టేటస్ కాదు, ఎడ్యుకేషన్ లెవెల్ అనేది తీసుకుంటాం. ఆ తర్వాత క్రెడిట్ లిమిట్ అనేది తీసుకోమంటున్నారు కాబట్టి టోటల్ ట్రాన్సాక్షన్ అమౌంట్ అనేది తీసేస్తాం. క్రెడిట్ లిమిట్ అనేది తీసుకుంటాం. కానీ ఇక్కడ నాకు యావరేజ్ అనేది కావాలి కాబట్టి రైట్ క్లిక్ చేసి సమ్మరైజ్ వాల్యూ బై యావరేజ్ అంటాను. పర్సెంటేజ్‌లో కావాలనుకుంటే మళ్ళీ క్రెడిట్ లిమిట్ అనేది ఇంకోసారి డ్రాగ్ చేసి రైట్ క్లిక్ చేసి షో వాల్యూ యాజ్ అని చెప్పేసని పర్సెంటేజ్ ఆఫ్ గ్రాండ్ టోటల్ అనేది తీసుకుంటాను. ఇక్కడ నాకు కనబడుతుంది. ఇందులో నాకు ఫీమేల్ అనేవాళ్ళు ఇక్కడ స్లైసర్ అనేది యూజ్ చేసుకొని జెండర్‌లో ఆ తర్వాత ఇది జెండరు. ఒకవేళ అట్రిషన్ ఫ్లాగ్ కూడా కావాలనుకో టేబుల్ మీద క్లిక్ చేసుకొని అట్రిషన్ ఫ్లాగ్ మీద రైట్ క్లిక్ చేసి యాడ్ యాజ్ స్లైసర్ అని చెప్పేసని తీసుకుంటాను. ఇప్పుడొచ్చేపాటికి ఏంటి నాకు ఫీమేలు యాజ్ వెల్ యాజ్ ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ అనేవాళ్ళు ఎంతమందున్నారు? లేదంటే మెయిలు ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ అనేవాళ్ళు ఎంతమందున్నారు? లేదంటే ఓవరాల్‌గా చూసుకుంటే ఈ విధంగా ఉండిద్ది మనకి. ఓవరాల్‌గా ఉన్నవాళ్ళు ఎంతమంది అట్లా అని చెప్పేసి. ఆ తర్వాత గ్రూపింగ్. ఈ గ్రూపింగ్ అనేది చూసుకున్నాం అనుకో, ఇక్కడ ఏమంటున్నారు? ఈ టేబుల్ అనేది డిలీట్ చేసేద్దాం. మనకేంటి కావాల్సింది? ఇక్కడొచ్చేపాటికి ఈ టేబుల్ అనేది సెలక్షన్ చేసుకొని కంట్రోల్ సి అని చెప్పేసని గ్రూప్ 1లో కంట్రోల్ ఓకే. ఇక్కడొచ్చేపాటికి ఏం క్రియేట్ చేయమన్నారు? క్రియేట్ ఏ పివట్ టేబుల్ డిస్‌ప్లే ది ఓవరాల్ యావరేజ్ క్రెడిట్ లిమిట్ బై కార్డ్ కేటగరీ అండ్ ఇన్‌కమ్ బ్యాండ్ అని చెప్పేసని చెప్తున్నారు. సో, ఇక్కడొచ్చేపాటికి నాకు ఏ ఫీల్డ్స్ కావాలి? ఎడ్యుకేషన్ లెవెల్ అనేది వద్దు. డ్రాగ్ చేసి డ్రాప్ చేస్తాను. ఆ తర్వాత ఏమేమైతే కావాలనుకుంటున్నానో, ఏమేం కావాలి నాకిక్కడ క్రెడిట్ లిమిట్ అనేది కావాలి. ఓకే. క్రెడిట్ లిమిట్ మీద క్లిక్ చేస్తాను. ఆ తర్వాత కార్డ్ కేటగరీ అండ్ ఇన్‌కమ్ బ్యాండ్. సో, కార్డ్ కేటగరీ అనేది తీసుకుంటాను నేనిక్కడ. కార్డ్ కేటగరీ యాజ్ వెల్ యాజ్ ఇన్‌కమ్ బ్యాండ్ అనేది. ఈ ఇన్‌కమ్ బ్యాండ్ అనేది మనం ఇన్‌కమ్ కేటగరీ. ఈ ఇన్‌కమ్ కేటగరీ వచ్చేపాటికి కాలమ్స్‌లో తీసుకున్నాననుకో. లేదంటే కార్డ్ కేటగరీ అనేది కాలమ్స్‌లో, ఇన్‌కమ్ కేటగరీ అనేది ఇక్కడ మనకి. ఓకే. ఇది బానే ఉంది. తర్వాత నేను ఒకవేళ లెస్ థాన్ 40,000 ఉన్నదంతా కూడా ఒక గ్రూపింగ్ అనేది చేయాలనుకున్నాననుకో. ఏం చేస్తాను నేనిక్కడ ఏదైతే నేను లెస్ థాన్ యాజ్ వెల్ ఒక వాల్యూనే మనం గ్రూపింగ్ అనేది చేయలేం. గ్రూపింగ్ అంటే మాక్సిమం 2 వాల్యూస్ అనేది ఉండాలి కాబట్టి ఏదైతే అన్‌నోన్ యాజ్ వెల్ యాజ్ ఇది కూడా నేనేం చేస్తానంటే సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ చేసి గ్రూప్ అని చెప్పేసని కాల్ చేస్తాను. డిఫాల్ట్‌గా గ్రూపింగ్ అనేది తీసుకుంది. తర్వాత ఏంటి నాకు కావాల్సింది 40,000 నుంచి 80,000 వరకు ఒక గ్రూప్ అనేది కావాలి. ఆ తర్వాత 80,000 నుంచి మిగతా ఏదైతే ఉందో అదంతా ఒక గ్రూప్ అని చెప్పేసని. ఒకవేళ నేమింగ్ అనేది మార్చాలనుకో ఏమని చెప్పేసని 40,000 కంటే తక్కువ ఉన్నది సెలక్షన్ చేసుకొని ఫార్ములా బార్‌లో మనం లో అని చెప్పేసని కాల్ చేస్తాం. ఆ తర్వాత ఇదొచ్చేపాటికి మీడియం అని చెప్పి రిమైనింగ్ ఏదైతే ఉందో అది హై అని చెప్పి తీసుకుంటాం. ఈ విధంగా చేస్తాం గ్రూపింగ్ అనేది. తర్వాత గ్రూపింగ్ పైవట్ టేబుల్స్ సేమ్ ఇంతే. కాకపోతే ఈసారి మనం లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 అని చెప్పేసనన్నాం. ఆ తర్వాత టేబుల్ వాల్యూ సెట్టింగ్స్. ఒకవేళ నేను ఎప్పుడైతే వాల్యూస్ అనేది తీసుకుంటున్నానో ఇక్కడ నాకు ఏమవుతుంది?
ప్రీవియస్ మనం అప్లై చేసాం కదా ఇక్కడ. యావరేజ్ క్రెడిట్ లిమిట్ అనేది. లేదు ఒకవేళ యావరేజ్ కాదు. క్రెడిట్ లిమిట్ ప్లేస్‌లో నేను టోటల్ ట్రాన్సాక్షన్ అమౌంట్ అనేది డ్రాగ్ చేస్తున్నాను. టోటల్ ట్రాన్సాక్షన్ అమౌంట్ అనేది తీసుకుంటాను. ఇక్కడొచ్చేపాటికి నాకు సమ్ ఆఫ్ అనేది ఉంది. ఇక్కడొచ్చేపాటికి నంబర్స్ అనేది కష్టంగా ఉంది కాబట్టి ఏం చేస్తాం, రైట్ క్లిక్ చేసి ఇక్కడొచ్చేపాటికి నంబర్ ఫార్మాట్ అనేది తీసుకోవాలి. ఫార్మాట్ సెల్స్ అంటే ఓన్లీ సెల్‌లో ఉన్న వాల్యూ అనేది అయిద్ది. కానీ నంబర్ ఫార్మాట్‌లో నంబర్స్ అనేది తీసుకొని డెసిమల్స్ అనేది 0 యూజ్ 1000 కామా సెపరేటర్ కరెన్సీ కాబట్టి ఏం చేస్తామంటే డాలరా లేకపోతే ఏంటనేది మనం ఇక్కడ మెన్షన్ చేస్తాం. ఈ విధంగా మనకి వాల్యూస్ అనేది వస్తాయి. సో, పైవట్ టేబుల్‌లో మనకి క్విక్‌గా క్యాలిక్యులేషన్స్ ఏదైతే కావాలనుకున్నామో అదంతా కూడా మనం చేస్తాం.